ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి 24,276 కోట్ల విలువైన పనులకు కేబినెట్ అనుమతులు ఇవ్వనుంది. పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరికీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి 24,276 కోట్ల విలువైన పనులకు కేబినెట్ అనుమతులు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు పనితీరు ఆధారంగా అటు మంత్రులకు ర్యాంకులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ ర్యాంకుల పరంగా ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు? ఈ రోజు ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతోంది. ప్రధానంగా రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైనటువంటి పనులకి, పాలనాపరమైన అనుమతులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేబినెట్ రెడీ అవుతుంది. ఇప్పటికే సిఆర్డీ అథారిటీ ఆమోదించినటువంటి పలు ప్రాజెక్టులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు సంబంధించినటువంటి రుణాల రీషెడ్యూల్ కి సంబంధించి స్టాంపు డ్యూటీని మినహాయింపించేటువంటి అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలకి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మంగళగిరి ఎయిమ్స్ కి అదనంగా మరో 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. పనితీరు ఆధారంగా కేబినెట్ లో ర్యాంకులు మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ అంశం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. పనితీరుని కేంద్రంగా చేసుకుని, ఎందుకంటే కూటమి ప్రభుత్వం 6 నెలల కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయా శాఖల పైన పట్టు సాధించేందుకు పనిచేసినటువంటి మంత్రులు, అదేవిధంగా పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తూ చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అటు ప్రభుత్వ శాఖలకు సంబంధించి మంత్రుల పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎంతవరకు సక్సెస్ సాధించారు, ఈ మొత్తం అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రధానంగా శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన మంత్రులు ఏ విధంగా రాణించారు, 6 నెలల కాలంలో మంత్రులు ఎంత మేరకు అవగాహన కల్పించుకున్నారు, భాగస్వామ్యం, వారికి సంబంధించినటువంటి చొరవ ఏ విధంగా పనిచేసింది అనేటువంటి అంశాలపైన కూడా కేంద్రంగా చేసుకుని ర్యాంకులు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లు ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో అధికారుల్లో వ్యక్తమవుతుంది. ఇదే నేపథ్యంలో టాప్ 10 లేదంటే టాప్ 5 లేదంటే ప్రకటించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, వీటిపైన కూడా పొలిటికల్ గా డిస్కషన్ జరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సునీత, హరీష్, మరోపక్క అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి గతంలో అవార్డు వచ్చింది కాబట్టి ఈ అవార్డుని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆయనకు ర్యాంకుల పరంగా మొదటి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఇప్పుడు శాఖల పరంగా ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రభుత్వ పరంగా కావచ్చు, పాలిటిక్స్ కి సంబంధించి దాదాపు 10-15 ఏళ్లుగా అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పాలనాపరమైనటువంటి విషయాలను పరిగణనలో తీసుకుని ర్యాంకులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు కూడా ఆయన జూనియర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా జూనియర్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన శాఖల పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు, జల్ జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి అంశాలు, పంచాయతీలకి రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ఆయనకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి చొరవ చూపించి ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ వ్యవహారాలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీత, రైట్ హరీష్, థ్యాంక్ యూ.